జనవరి 3న మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన పౌర్ణమి, చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు. అంటే ఇంకా ఈ సంవత్సరంలో మనకు మొదటి పౌర్ణమి, అలానే కాకుండా పుష్య పౌర్ణమి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి. కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలండి, కూర్చుని తిన్నాను తరగని ఆస్తి వస్తుందన్నమాట. కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తాము. కలబంద మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని కూడా మనకు తెలుసు కదా. కాబట్టి పౌర్ణమి శనివారంతో కూడి వస్తుందండి. అందుకే ఈ కలబంద మొక్క పరిహారం అనేది తప్పక ఆచరించండి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలను పాటించుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఇక్కడ చూసుకుంటే మనకు పౌర్ణమి తిథి రోజు ఈ కలబంద మొక్క పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకి ఏంటంటే కనుక ఇబ్బందులు లేకుండా చేయటానికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి కలబంద మొక్కతో ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. కటిక దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వటానికి, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవటానికి, ఈ నరదిష్టి ఉంటుంది కదా దాని నుంచి మనం బయటపడటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి, ఎప్పుడు చేయాలండి అంటే కనుక నార్మల్గా మనకు తిదివార నక్షత్రాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు చేసుకుంటేనే ఎక్కువగా రిజల్ట్ వస్తుందన్నమాట. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారండి, సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి ఏంటంటే కనుక కలబంద మొక్కలోనే నివసిస్తూ ఉంటారనమాట. అందుకే కలబంద మొక్కతో పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు ఆచరిస్తే ఆ తల్లులు ముగ్గురు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారనమాట. అలానే మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. అసలు నార్మల్గా ఏంటంటే కనుక చెప్పాలంటే ఇప్పుడు వస్తుంది కదా ఈ పౌర్ణమి శనివారంతో కూడి. అయితే పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది, మనందరికీ తెలిసిందే కదండి. ఆ తల్లికి అత్యంత ప్రీతికరమైనది పౌర్ణమి అనమాట. లక్ష్మీదేవి పౌర్ణమిని ఎంత ఇష్టపడుతుందంటే అంత ఇష్టపడుతుందండి. ఆ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కానీ మనకు శనివారం ఉంది కాబట్టి ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో మనమంతా కూడా అండి పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఎందుకంటే శనివారం ఏర్పడింది కాబట్టి శని దోషాలు కూడా మనకు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. స్నానం చేస్తారు కదా, స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ని ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అలా చేస్తే శని బాధలు పోతాయి, శని నుంచి విముక్తి కలుగుతుంది. ఈ పుష్య పౌర్ణమి రోజు ఏంటంటే రాత్రి 12 పండి మీరు అంటే మనకు పౌర్ణమి ఘడియలు చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. పౌర్ణమి చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుందన్నమాట. అయితే ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరేం చేయండి అంటే కనుక రాత్రి పడుకునే లోపండి ఈ పుష్య పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ఎన్ని ఎక్కువసార్లు వీలుంటే అన్నిసార్లు ఓం శనిచ్చరాయ నమః, ఓం శనిచ్చరాయ నమః అనుకోండి. ఇక మీకు ఆ శనిదేవుడి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుందన్నమాట. ఇలా ఏంటంటే ఈ రోజండి ఇంట్లో పూజ చేసుకోవటం, అలానే కాకుండా శని ఆలయానికి వెళ్ళటం, శనికి తైలాభిషేకం చేసుకోవటం, అలానే కాకుండా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకులు ఎదురొస్తే ఓం శనిచ్చరాయ నమః అనుకోవటం, కాకికి ఆహారం పెట్టడం, కాకిని కూడా ఏంటంటే కనుక మనసారా నమస్కరించుకోవటం చేస్తే చాలా మంచిదనమాట. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురొచ్చిందనుకోండి, ఓం శనిచ్చరాయ నమః అనుకుంటూ వెళ్ళండి, మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట. ఇది మాత్రం తప్పకుండా మీరు ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి మనకు శనివారంతో వస్తుంది కాబట్టి ఇంట్లో ఏంటంటే పిండి దీపం చేసుకోండి, చాలా మంచిదనమాట. పిండి దీపం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఇలా పిండి దీపం చేస్తే విశేషంగా మనకు ఏంటంటే కనుక ధనలాభం కలుగుతుంది, కోరిన కోరికలన్నీ కూడా తీరిపోయి మనం కుబేరులాగా మారిపోతామని చెప్పొచ్చు. కాబట్టి పిండి దీపం అనేది చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పిండి దీపంతో పాటు మీరు ఇంట్లో దీపధూప నైవేద్యాలతో ఆ వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఈ రోజు అండి మనం ముఖ్యంగా ఏంటంటే మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలు ఉంటూ ఉంటాయి. మనం చాలా భరిస్తూ ఉంటామండి, ఎన్ని భరించాలో అన్ని భరిస్తూనే ఉంటామండి. అయినప్పటికీ కూడా మనకి ఏంటంటే అస్సలు కూడా సరిగ్గా ఉండదు కదా, అలా కూడా ఉండక మనం బాధపడతాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎవరికి మన కష్టం చెప్పుకోం, మన నష్టం చెప్పుకోం. అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు సమస్యలనే వస్తూ ఉంటాయి కదా సర్వసాధారణంగా. వాటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే కలబంద మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది, మన అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. మనం పెద్దగా ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం కూడా లేదనమాట. అందుకే కలబంద మొక్కను ఏంటంటే కనుక వేర్లతో సహా పీకింటికి ఈరోజు తెచ్చుకోండి. మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా మీ వీలుని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి. ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి,
కొంచెం చిన్న సైజులో ఉండే మొక్కని తెచ్చుకోండి. కొంతమంది ఏంటంటే గనక కలబంద మొక్కని ఇంటికి కడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారని చాలామంది కట్టారండి. కాకపోతే ఇప్పుడు చెప్పే విధంగా ఈ విధంగా కట్టుకుంటే మీ ఇంటికి కట్టినట్టు అసలు ఎవరికి కూడా తెలియదు. కాకపోతే దానివల్ల మనకు మంచి ఫలితమే వస్తుంది కానీ చెడు ఫలితం అయితే రాదనమాట. అందుకే కలబంద మొక్కని చిన్న సైజులో ఉంటుంది కదా, ఆ చిన్న సైజులో ఉండే కలబంద మొక్క ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. వేర్లతో సహా తెచ్చుకోండి. ఎందుకంటే వేర్లను వదిలేసి కలబంద మొక్కని కోసి తెచ్చుకోకూడదు. అలా మనకి పెద్దగా ఫలితం అయితే రాదు. చిన్నదైనా పర్వాలేదు, వేర్లతో సహా పీకింటికి తెచ్చుకుంటే సరిపోతుంది. అలా తెచ్చుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక కొంచెం పసుపు నీళ్ళు చల్లితే అది శుద్ధి అయిపోతుందండి. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఇంకా కలబంద మొక్కతో పరిహారం చేసుకోండి. మన ఇంట్లో మనకి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, మన ఇల్లు మనకి ఎలా అనుకూలిస్తుందో ఇదంతా కూడా మన కళ్ళతో చూస్తామండి. మన కళ్ళతో చూసి మనం ఆశ్చర్యపోతాం. ఒకవేళ డైరెక్ట్గానే కలబంద మొక్కని ఇంటికి కడతామంటే అలానే కట్టేసుకోండి. ఇంకా అలా కడితే మంచిదండి. ఆ చెడు చూపు అయితే ఏదైతే ఉంటుందో అదంతా కూడా కలబంద మొక్క తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇబ్బందిని ఇవ్వదనమాట. కలబంద మొక్క మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది. మన ఇంట్లో ఏంటంటే సమస్యలు ఏర్పడకుండా చేస్తుందనమాట. అందుకే డైరెక్ట్గా కట్టొచ్చు. ఒకవేళ డైరెక్ట్గా మేము కట్టలేమనుకుంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకొని అందులో ఏంటంటే కనుక ఒక నిమ్మకాయ, ఒక స్పూన్ అన్ని ఆవాలు, చిన్న కలబంద మొక్క పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి మూట కట్టి ఆ మూటకి ఏంటంటే కనుక దీపం, అలానే కాకుండా అగరబత్తుల ధూపం చూయించి దాన్ని ఏంటంటే మీ ఇంట్లో నుంచి అంటే మీ ఇంటి లోపలి భాగం నుంచి కట్టండి. వీలుంటే బయటి భాగం నుంచి కూడా కట్టుకోవచ్చు. ఒక మేకుని కొట్టేసి అక్కడ ఈ మూటని కట్టండి. ఇది నెల రోజులు ఉంటుంది. నెల తర్వాత దీన్ని తీసి పడేయండి. ఎక్కువగా ఏం ఉంచాల్సిన అవసరం లేదు. ఆ నెలలోనే మన ఇల్లు ఏంటంటే సెట్ అయిపోతుంది. మన ఇంటి పరంగా బాగుంటుంది. ఇబ్బందులు ఉండవు. ఆ ముగ్గురమ్మలు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేస్తారు. ఇంటి వాతావరణం కూడా బాగుండేలాగా చేస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి. మనం ఏంటంటే అంటే ఫలితం వస్తుందో రాదో అన్నట్టుగా చాలా వరకు కూడా మనం సందేహాలు పెట్టుకుంటాం కదా, అలా పెట్టకండి. అంటే ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి. మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయని చేసుకోండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట. అబ్బా ఇంతలా మార్పు వచ్చిందా, అసలు మా ఇల్లు మాకు ఇంతలా అనుకూలిస్తుందా, మా ఇంటి వాతావరణం ఇంత బాగుందండి అన్నట్టుగా ఏంటంటే షాక్ అయిపోతారండి. మన ఇంట్లో చెడు దిష్టి, నరదిష్టి అలానే కాకుండా వచ్చి ఇరుగువారు పొరుగువారు మన ఇంటికి దిష్టి పెడుతూ ఉంటారు. మనకేంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. మరి అలా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా అండి కలబంద మొక్క పరిహారం అయితే చేయాలన్నమాట. కలబంద మొక్క మన ఇంట్లో ఉన్న మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి, నెగిటివిటీని తీసేస్తుంది. కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే కలిసి వస్తుంది. పౌర్ణమి తిథి అత్యంత శక్తివంతమైన తిథి అనమాట. చాలా చాలా పవర్ఫుల్ తిథి కాబట్టి ఈ యొక్క తిథి రోజున మనము ఇలాంటి చిన్న చిన్న పరిహారాలండి ఇవన్నీ కూడా మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు డబ్బులు ఇచ్చి చేసుకుంటాం కదా, అలాంటి వాటికి ఫలితాలు అనేవి రావు. అందుకే మీరేంటంటే కనుక ఈ విధంగా అండి కలబంద మొక్క పరిహారం అయితే తప్పకుండా అంటే ఆచరించుకోండి. నెల రోజులు కట్టుకొని ఆ తర్వాత వాటిని తీసేసి మొత్తం పారే నీళ్ళల్లో ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రంతో సహా మూటని విప్పకూడదు. విప్పకుండా తీసుకెళ్ళి అక్కడ పడేసి వస్తే చాలండి. మీ దరిద్రం పోతుంది, మీకుండే ఇబ్బంది పోతుంది, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి మీ ఇంట్లోనే ఉండిపోయి మీకు ఏంటంటే కనుక ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పాటించండి. ఇది మొదటి పరిహారం. రెండోది వచ్చేసి ఏంటంటే గనక ఈ పౌర్ణమి రోజున శని బాధలతో సఫర్ అయ్యేవారు, శని ఏంటంటే గనక పట్టి పీడిస్తుందని బాధపడేవారు, శని ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక తెల్లని కాగితం తీసుకుని అరస్పూనంత జీలకర్ర పోసి 5-6 కర్పూర బిళ్ళలు వేసేసి చిన్న పొట్లం కట్టి తల చుట్టూదా 31 సార్లు తిప్పండి. అలా 31 సార్లు తిప్పిన తర్వాత ఏంటంటే గనక దాన్ని కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల శని అనేది తొలగిపోతుంది. శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. శని మీ జీవితంలోకి ప్రవేశించకుండా చేసుకోవటానికి ఈ పరిహారం కూడా మీకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. శనివారం రోజు ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అలా సంధ్యా సమయంలో చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది. అలానే కాకుండా చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. చాలా చాలా పవిత్రమైన పరిహారం అండి. అలానే ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదనమాట. ఇలా శని బాధలతో అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలామంది సతమతమైపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అనమాట. ఈ జీలకర్ర ఉంది కదా, ఈ జీలకర్ర కూడా ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. శనిని మన జీవితంలో పెరగకుండా తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలా కాల్చేస్తున్నాం కదండి, కాల్చిన తర్వాత ఏంటంటే దాన్ని మనం పడేస్తాం కదా, అప్పుడు ఇంకా మనకు మంచి ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పుష్య పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక రేపు అంటే పౌర్ణమి రోజు శనివారం వచ్చింది కదా, అయితే మీ బియ్యం డబ్బాలో ఇది ఒకటి కట్టి పెట్టుకోండి. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మొదటి పౌర్ణమి కదా, బియ్యం డబ్బాలో ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు వేద పండితులు చెప్తున్నారు.
చెప్తున్నారనమాట. బియ్యం డబ్బాలు ఇది కట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటేనండి మన సుడి తిరుగుతుందండి, మనకు అన్నానికి ఎప్పుడు కొరత అనేది ఉండదండి. అందుకే పసుపు రంగు వస్త్రం తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, ఒక 5 రూపాయల బిల్లని పెట్టి అందులో ఏంటంటే కనుక చిటికెడంతా కుంకుమ పోసేసి మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చూయించి ఆ తర్వాత మీరు ధనం దాచే చోట దాచేసి ఒక 2 నెలల వరకు ఉంచుకోండి. 2 నెలల తర్వాత ఏంటంటే కనుక తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేసుకోవటం వల్ల, ఈ విధంగా ఆచరించడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో బియ్యం కొరత ఏర్పడదనమాట. తిండికి ఎప్పుడు కూడా లోటు ఉండదు. తిండి ఏంటంటే కనుక మనము కష్టపడిన దానికంటే కూడా మనకు ఎక్కువగా ఆదాయ మార్గాలు కూడా తెచ్చుకుంటాయని చెప్పొచ్చండి. ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఒక్కలు, పసుపు కొమ్ములు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ 5 రూపాయల బిల్ల ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవండి. చాలా చాలా శక్తివంతమైనవన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయండి. వీటి వల్ల మనకు 99% మంచి జరుగుతుంది. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఆచరించేవారండి. మరి మీరు కూడా చేయటం వల్ల, మీరు కూడా ఆచరించటం వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారనమాట. మనం ఏంటంటే దేనికోసం అండి కష్టపడేది? తిండి కోసమే కదా. కడుపు నిండా తిండి ఉంటే చాలు, 3 పూటలు తింటే చాలు, సంపాదించుకుని మనం వెనకేసుకునేది ఏముండదు. కానీ ఆ తిండి కోసమే రేయి పగలనకుండా కష్టపడుతూ ఉంటాము, ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా మన ఇంట్లో అండి తిండికి కొరత ఏర్పడకూడదంటే పౌర్ణమి రోజు ఇలా కట్టి పెట్టుకుంటే అన్నపూర్ణదేవి సంతోషిస్తుంది. అలానే కాకుండా ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది. ఎప్పుడు కూడా తిండికి లోటు లేకుండా చేస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు అండి కొన్ని చిన్న చిన్న నియమాలండి, చాలా చిన్న చిన్న నియమాలు పాటించాలన్నమాట. పౌర్ణమి రోజు కనుక మీరు ఒకవేళ నియమాలు పాటించలేదనుకోండి, మీ జీవితంలో శని పరిగి సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక చాలా కష్టాలు పడతారండి. సంవత్సరం అంతా కూడా మీకు ఏంటంటే కనుక ధన నష్టం చేకూరుతుందన్నమాట. అయితే మనకు ఈ పుష్య పౌర్ణమి రోజు ఏంటంటే కనుక జుట్టుని కత్తిరించకండి. ఈ గోర్లు అంటే కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించడం కానీ, షేవింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఇంకా శనివారమే కదా, ఏం పని ఉండదు కదా పెద్దగా అన్నట్టుగా ఏంటంటే ఈ కటింగ్ చేయించుకోవటం, ఈ గోర్లు కత్తిరించుకోవటం, అలానే కాకుండా జుట్టు కత్తిరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటివి చేయకూడదు. అవి ఏంటంటే కనుక మనకి ఇబ్బందులు తెచ్చి పెడతాయి, మనకు బాధలను ఇస్తాయన్నమాట. వాటిని అస్సలు కూడా అవాయిడ్ చేయండి. వాటి జోలికి అసలు వెళ్ళకండి. ఈ రోజు మాత్రం ఇలాంటి పనులు చేయకండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీ దరిద్రాలు పోవాలంటే ఒక జిల్లెడాకుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి పౌర్ణమి రోజు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి, మా పరిహారం మాకు పనిచేసేలాగా చూడని ఇంటికి తెచ్చుకోండి జిల్లెడాకు. కొంచెము జిల్లెడాకుని తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే ఆ పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయంటారు కాబట్టి కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అలా తెచ్చుకునే ఈ జిల్లెడాకు పైన ఏంటంటే కనుక పసుపు కుంకుమల రసమును పోసేసి, ఆవాలు ఉంటాయి కదా అవి పోసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మీ జీవితం మారిపోయి మీ కష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అంటే మీరు ఇక్కడ ఇది గమనించుకోండి, మనం చెప్పే సంకల్పం ఈ జిల్లెడాకు ఆవాలు తీసేసుకుంటాయన్నమాట, అబ్జర్వ్ చేసుకుంటాయన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ జిల్లెడు చెట్టు దగ్గర మళ్ళీ పెట్టేసి వదిలేసి రండి. ఇలా కనుక చేసుకుంటే ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందండి. అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూస్తారనమాట. అసలు అద్భుతమైన రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. దరిద్రాలను పోగొట్టుకోవడానికి, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి, ఆర్థికంగా మీకు బాగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారము. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలిగిన పరిహారం అండి. జిల్లెడాకుకు అతీత శక్తులు ఉంటాయండి. ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రం ఉంది కదా, ఇలాంటప్పుడు చేసుకుంటే ఏంటంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి అనమాట. దరిద్రంతో మనం ఎంతో ఇబ్బంది పడిపోతాం, మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం. ఎవరికి కూడా ఏంటంటే కనుక మన గురించి మనం పెద్దగా చెప్పుకోము, అయినప్పటికీ కూడా మనకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి. మన దరిద్రాలు ఏంటంటే మన చుట్టూదా ఉండి మనని ఇబ్బంది పెట్టి మనను అష్ట కష్టాల బారిన పడిస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు వచ్చే ఈ జనవరి 3వ తేదీ శనివారం నాడున వచ్చే పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ అనమాట. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న పౌర్ణమి. మనకి ఈ సంవత్సరంలో ముందుగానే పౌర్ణమి రావడం చాలా విశేషం అండి నిజం చెప్పాలంటే. అలా వస్తుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి విధి విధానాలు, ఇలాంటి చిన్న చిన్న పనులు, పరిహారాలు చేసుకుంటేనే వాటి వల్ల మనకు మేలు జరుగుతుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. మరి మీకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, సంవత్సరం అంతా కూడా ఇబ్బంది ఉండకూడదు, అలానే కాకుండా ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావాలి, దరిద్రాలు పోవాలి, అలానే లక్ష్మీ కటాక్షం కూడా మేము పొందాలి, లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగాలనుకునే వారైతే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇందులో చెప్పిన పరిహారాలన్నీ కూడా 99% కంటే కూడా ఎక్కువగా మనకు సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట. ఈ జిల్లేడు చెట్టు కాడ వేసే పరిహారం మాత్రం వదులుకోకుండా చేసుకోండి. వదులుకోకుండా ఏంటంటే కనుక ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మార్పు అనేది ఉంటుంది.